హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఎక్కడికి వచ్చామని చెప్పేసానండి. ఇదిగోండి వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం అండి. చాలా బాగుంటుందండి. మేము యాక్చువల్గా అయితే శివరాత్రికి వద్దాం అనుకున్నామండి. అక్కడైతే ఫుల్ రష్ ఉంటుంది అంటారండి ఇక్కడ. అందుకని చెప్పేసి వేరే వీక్ వెళ్ళామండి అనమాట. అందుకని చాలా ఇదిగోండి మెట్లు ఎక్కుతున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుందండి. పెద్దగా అంటే అంత క్రౌడ్ అయితే ఏం లేదండి. శివరాత్రి అప్పుడు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఇదిగోండి ధర్మగుండం అంటండి. ఇక్కడంతా ఇదిగోండి క్రౌడ్కి మొత్తం అక్కడ నించుని ఉన్నారండి అందరైతే జనాలు. మా బాబు చెప్తున్నాడండి టెక్స్ట్ బుక్లో ఉంది, మా టెక్స్ట్ బుక్లో ఇదేనమ్మా అని చెప్తున్నాడండి. నేనైతే మొత్తం తీసేసాను హోల్గా. ఇదిగో చాలామంది వచ్చారండి, బాగానే ఉందండి. ఫ్రైడే అయినా సరే చాలా బాగా వచ్చారండి అందరూ అయితే. మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేసి అటు నుంచి అటు వచ్చారండి. మేమైతే ఇటు నుంచి వచ్చామండి. ఇదిగోండి చూపిస్తున్నానండి చూడండి ధర్మగుండం. ఇట్లా ఇదిగోండి ఇక్కడ గోపురం నుంచి లోపలికి వెళ్ళిపోవాలండి. గేట్లు ఉన్నాయి కదండి, అక్కడ లోపలికి వెళ్ళాలండి. చుట్టూ స్నానాలు చేసే వాళ్ళు చేసేస్తున్నారండి. మేమైతే కాలు కనుక్కొని నీళ్ళు చల్లుకున్నామండి. మేము స్నానం చేసే వచ్చాం కాబట్టి అంత ఎర్లీ మార్నింగే అండి. జస్ట్ ఒక 2.5 hours, హైదరాబాద్ నుంచి 2.5 hours 3 hours అలా పట్టిద్దండి, అంతేనండి. చాలా బాగుందండి. కొంతమంది మొక్కుబడి ఉన్న వాళ్ళైతే ఇక్కడ కోడదూడలు కూడా కడతారంటండి. అమ్మవారికి వచ్చేసి అమ్మవారికి శివాలయం టెంపుల్ కూడా అండి. మాకైతే దర్శనం ఈజీగా అయిపోయిందండి, చాలా బాగా. అంత రద్దీగా ఏం లేదనమాట. అందుకని చాలా ఈజీగా అయిపోయిందండి. ఇక్కడ టెంకాయ కొట్టి ఇక్కడ ధర్మగుండం దగ్గర లోపల అదిగోండి వలలు ఉన్నాయి కదా, అందులో వేసేస్తారంటండి టెంకాయ అయితే. ఇదంతా చుట్టూ అవతల ప్లేస్ వచ్చేసి పార్కింగ్ ప్లేసెస్ అండి. చాలా ఉన్నాయండి ఇక్కడైతే. వేములవాడ రాజన్న టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.